మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు తెరలేపింది అధికార టీడీపీ. వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తోంది. టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. కులం, మతం, కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కూడా నమోదు చేస్తున్నారు. ఈ సమాచార సేకరణ కోసం మై టీడీపీ పాస్పోర్ట్ అని పేరుతో ప్రత్యేక యాప్ వినియోగిస్తున్నారు. ప్రతి బిఎల్ఏ కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేలా కుట్రకు తెరలేపారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన రంగుల ఓటర్ల జాబితాలు టీడీపీ ఏజెంట్ల వద్ద ప్రత్యక్షమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పుదారిలో జరుగుతోందని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చంద్రబాబు మార్ కుట్రలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించిన విధంగానే ప్రస్తుతం టీడీపీ కుట్రలకు తెరలేపుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓ ప్రత్యేక యాప్ కూడా దర్శనమిస్తోంది. అయితే సిఇసి దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ డీటెయిల్స్కి సంబంధించిన ఈ యాప్ ప్రజలు వీళ్ళ టీడీపీ దగ్గర ఎలా ప్రత్యక్షమైంది అనే సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి బిఎల్ఏ కూడా 50 ఓట్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా దీన్ని అరికట్టాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా మొదటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఊహించిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిన్న ప్రారంభమైన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమంలోకి చొరబడిపోయింది. పూర్తి స్థాయిలో తమకంటూ ఒక ప్రత్యేకంగా మై టీడీపీ పాస్పోర్ట్ అనే పేరుతో ఒక యాప్ను తయారు చేసుకొని ఆ యాప్లోకి అక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి స్థాయి వ్యక్తిగత వివరాలు కూడా అందులోకి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా ఎన్నికల సంఘం తరఫున బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసులు వెళ్తున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి సవరణ కార్యక్రమం చేసేందుకు వారు అక్కడ ఇంటి యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి టీడీపీ సంబంధించినటువంటి బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్లు వారితో పాటే ఉండి వారికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలు అంటే కులం, మతంతో పాటు వారి ఫోన్ నెంబర్, అట్లాగే గతంలో ఏ పార్టీకి ఓట్లు వేశారనేటువంటి వివరాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఎన్నికల సంఘం తరపున వచ్చినటువంటి అధికారులేమో అనేటువంటి నమ్మకంతో పూర్తి స్థాయిలో వారు కూడా సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారైతే పూర్తిగా తమ యాప్లో వారికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఇదంతా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం ఫారం నెంబర్ 7ను అప్పటికప్పుడు పూర్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కానీ వారి ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిన్న ప్రారంభమైన తర్వాత కార్యక్రమం నిన్న ప్రారంభమైన తర్వాత వెంటనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు నిన్న ఎన్నికల కమిషనర్, ఎన్నికల సీఈఓని కలిసి ఈ ఫిర్యాదు కూడా చేశారు. అయితే అక్కడ కూడా పోలీసులు హల్చల్ చేసిన పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు కూడా వ్యవస్థలో లోపల పెట్టుకొని అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారనేది నిన్నటి కార్యక్రమం చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి రేపు 14వ తారీఖు వరకు, వచ్చే నెల 14వ తారీఖు వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు జరగబోతున్నటువంటి మొత్తం కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కనుసన్నలోనే జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం గతంలో చూస్తే 2019 ఎన్నికల సమయంలో కూడా సేవామిత్ర పేరుతోటి ఒక యాప్ను తీసుకొచ్చినటువంటి టీడీపీ నాయకులు అప్పట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 39 లక్షల ఓట్లను తొలగించారు. అప్పట్లో పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటం, అట్లాగే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే కానీ ఆ ఓట్లు తిరిగి రాలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కుట్రలోకి తెరదీసింది. మై టీడీపీ పేరుతో ఒక యాప్ను రూపొందించి కార్యక్రమంలోకి చొరబడటం ద్వారా పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని తమ వైపు తిప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. దీని మీద న్యాయస్థానం తలుపులు తట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే లీగల్ సెల్ నాయకులతోటి ఇంకా న్యాయ నిపుణులతో కూడా ఆయన చర్చించారు. దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా కంప్లైంట్స్ చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి అంశాల మీద కూడా ఈరోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. న్యాయ నిపుణులతోటి వైఎస్ జగన్ దీని మీద సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రతిసారి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలను వారికి సంబంధించినటువంటి ఓటర్లను తొలగించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది. కాబట్టి దీన్ని అరికట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సన్నద్ధం అవుతూ ఉంది. హరి, రైట్ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.